అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about practice set number 20. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 20లో మనం 8th March 2025 సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ డీలో 25 మార్క్స్ రావడం జరుగుతుంది, అదేవిధంగా ఏఎల్పీలో 20 వరకు రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. ఒక సంఖ్యను 40% పెంచితే అది 3360 అవుతుంది. ఆ సంఖ్య ఏమిటి? పర్సెంటేజ్ ఇచ్చిండండి. మనం ఎప్పుడైనా పర్సెంటేజ్ ఎంత తీసుకుంటాం? 100కి తీసుకుంటాం. 40% పెంచిందంటే ఎంత? 140 అయింది. 140కి ఎంత అయింది వాల్యూ? 3360 అయింది. ఓకే, 3360. మనకు ఆ సంఖ్య అసలు సంఖ్య రావాలంటే ఏం చేయాలి? మనం 100% తీసుకోవాలి. 100కి ఎంత అన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనుకుంటాను. అడ్డగుణకారం చేసినప్పుడు 140 ఇంటూ ఎక్స్ 100 ఇంటూ 3360. ఓకే, ఇక్కడ ఎక్స్ వస్తుంది. ఓకే, ఈ 100 ఇటు పోతే 00 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 33600/140 అవుతుంది. సో ఫైనల్గా 140 ఇజ్ ఈక్వల్ టు వాల్యూ ఏంటిదండి? ఎక్స్. ఓకే, ఎక్స్ ఇక్కడ నుంచి తీసుకో. సో ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేట్ చేస్తే 0కి 0 పోతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 7 2 అనుకుందాం. ఓకే, 7 3 21, 7 4 28. 28 33 అంటే 56. ఓకే, 7 అవుతుంది, 7 56, 48. 2 జీరోలకి 2 జీరోలు ఎంత వచ్చిందండి? 4800. 2 ఉంది ఇంకొకటి. సో ఈ 2 తోటి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 2400 వస్తుంది. 2400. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 328 మీటర్ల పొడవైన రైలు ఒక వ్యక్తిని ఎదురుగా 6.8 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నప్పుడు 12 సెకండ్లో క్రాస్ చేస్తుంది. రైలు వేగం ఎంత? చూడండి, ఈ డైరెక్ట్ ఫండ్ అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. ఏంటిదా కాన్సెప్ట్ అంటే, ఏవైనా 2 వస్తువులు ఎదురెదురుగా వస్తున్నప్పుడు వాటి యొక్క వేగం అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఏదైనా 2 వస్తువులు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వాటి వేగం అనేది డిఫరెన్స్ చేస్తాం. సో ఇక్కడ ఎదురుగా వస్తుంది అంటుంది కాబట్టి మనం యాడ్ చేయాలి. ట్రైన్ వెలాసిటీ నేను V1 అనుకుంటున్నాను. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అది ప్లస్ 6.8. ఎందుకు? ఆపోజిట్ అన్నాడు కాబట్టి 6.8. ఈ టోటల్ వెలాసిటీ అనేది దేనికి ఈక్వల్? డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్. వెలాసిటీ అంటే ఫార్ములా ఏంది మనకి? డిస్టెన్స్ బై టైం. వేగం అంటే దూరం బై కాలం. దూరం ఎంత? ట్రైన్ పొడవు 338 మీటర్లు. ఓకే, ఎన్ని నిమిషాలు? దూరం బై కాలం, టైం. కాలం ఎంత అండి? 12 సెకండ్లు. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు 4 తోటి కట్ చేస్తున్నా. 4 3. ఓకే, నెక్స్ట్ 4 5 20, 4 6 20, 4 7 20, 4 8 32. ఓకే, 32 పోతే 18 ఉంటుంది, పోవట్లేదు. ఓకే, నేను 3 తోటి కట్ చేస్తాను. ఒకవేళ పోతుంది అని చూద్దాం. 3 4. సో ఇది ఏంటిది? 8 ఉంది, అది కూడా పోవట్లేదు. సో ప్రస్తుతానికి మనం 2 తోటి కట్ చేద్దాం. 2 తోటి కట్ చేసినప్పుడు ఇది కూడా తీసేయండి. 2 6. 2 6 అయినప్పుడు ఇది ఎంత వస్తుంది? 2 1 13, 2 6 12, 18 కాబట్టి 9. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది కిలోమీటర్ పర్ అవర్, ఇది మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్కి మార్చాలంటే ఇంటూ 18/5, అంతే కదా. కిలోమీటర్ పర్ అవర్ ఉంటే 5/18 వేసుకోవాలి. మనం అట్లా కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి రివర్స్ చేసుకుంటున్నాం. సో ఫైనల్గా ఎంత వస్తుంది? 18/5 వస్తే 6 1 6 3 18. ఓకే, సో ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5 తోటి చేసినప్పుడు 5 1 5 3 15. ఓకే, 19 ఉంటుంది. మళ్ళీ 5 3 15. 0.4 ఉంటుంది. 40, 540. 33.8. 33.8 ఇంటూ 3. ఓకే, 33.8 ఇంటూ 3. దీన్ని ఫర్దర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 8 3 24. ఓకే, 3 3 9, ఇవి 2 11. ఓకే, 3 3 9, ఇది 1 10. ఫైనల్గా ఎంత వచ్చింది మనకి? పాయింట్ ఒక దాని తర్వాత ఒక డిజిట్ తర్వాత 101.4 వచ్చింది. ఈ ప్లస్ 6.8 అనేది ఈక్వల్ అవుతుంది పోతే ఏమవుతుంది? -6.8 అవుతుంది. -6.8 మైనస్ ఇది. ఓకే, సో దీన్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది 4 అంటే ఇది 10 తీసుకుంటే 14 అవుతుంది. 14 నుంచి 8 తీసేస్తే ఎంత? 6. ఓకే, నెక్స్ట్ ఇది మళ్ళీ కంచి 10 తీసుకుంటే ఇది 9 అవుతుంది. 9 ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి 9 - 6 ఎంత అవుతుంది? 9 - 6 3, 3 + 1 4. ఓకే, ఇక్కడ 10 ఉంటే ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి ఎంత ఉంటుంది? 9. ఓకే, సో
మనకి ఎన్ని డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఒక డిజిట్ తర్వాత ఉంది కాబట్టి 94.6 km/h. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారు 2000కి గడియారాన్ని కొనుగోలు చేసి 2400కు అమ్మాడు, లాభ శాతం ఎంత అన్నాడు. లాభ శాతం ఫార్ములా ఏందండి, లాభం బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత, 400. ఓకే, కొన్న వేల ఎంత, 2000. 2 3 సున్నాలు, 1 2 3 సున్నాలు ఇంటూ 100, ఎందుకు పర్సెంటేజ్ కాబట్టి, ఇంటూ 100. సో ఇప్పుడు ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఈ 3 జీరోస్కి ఇవి 2, ఇది 1. ఓకే, ఇది 2 ఒకట్ల, ఇది 2 20ల. ఆప్షన్ 1. నెక్స్ట్, వ్యాపారంలో ఏబిసి వరుసగా 1,00,000, 2,00,000, 2,50,000 పెట్టుబడి పెట్టారు. బికి లాభంగా 5,500 లభిస్తే మొత్తం లాభం ఎంత అన్నాడు. చూడండి, నేను 1,00,000ని 100 అనుకుంటున్నా, అంటే ఫస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటున్నా. ఓకే, తర్వాత 200 అనుకుంటున్నా. ఓకే, తర్వాత 250 అనుకుంటున్నా. సో ఇప్పుడు ఫైనల్గా చూసుకున్నట్లయితే వీళ్ళందరూ సంవత్సరం పెట్టిరు అనుకుందామండి. వీడు 12 మంత్స్ పెట్టిండు, వీడు 12 మంత్స్ పెట్టిండు, వీడు 12 మంత్స్ పెట్టిండు అనుకుందాం. సో లాభాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామండి, వీటిని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసి వచ్చిన రేషియోనే లాభం రేషియో కింద తీసుకుంటాం. సో ఇటు అంటే అన్నిట్లో ఇది పర్సంటేజ్ అనుకోండి, A:B:C రేషియో. సో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, కామన్ ఉంది కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 కూడా తీసేస్తాం, అంటే క్యాన్సిల్ అయిపోతాయి, కామన్ ఉంది కాబట్టి. ఇది పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ లైక్ A/B అన్నట్టు, A/B, B/C అంటే లైక్ ఆ రేషియోలో ఊహించుకోండి. సో నెక్స్ట్ ఏముంది, 10 ఉంది కాబట్టి 2 5 2ల, 5 4ల, 5 5ల. సో ఇది అనమాట ఫైనల్. సో ఇది ఫైనల్ రేషియో, ఇంతకు మించి రాదు. సో ఏమంటుండు, బికి 5,500 వచ్చింది అన్నాడు. బి అంటే ఎవడు, 4 అనేవాడు. సో జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తే 4 బై మొత్తం ఎంతండి, 5 4 9, 9 2 ఎంత, 11. 11 పార్ట్లలో 4 పార్ట్ బి ఇంటూ టోటల్ ఎంత అండి మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. సో ఈ టోటల్ నుంచి బి పార్ట్ ఎంత వచ్చింది మనకు వాల్యూ, 5,500 వచ్చింది. 5,500 అనేది బి పార్ట్. ఓకే, సో ఇప్పుడు మనకు అసలు కావాలంటే ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అసలు వస్తుంది. ఈ 11 అది ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, ఇది మల్టిప్లై అవుతుంది 11. ఓకే, నెక్స్ట్ ఈ 4 ఉంది కదండి, ఇది 4x ఇంటూ ఉంది కాబట్టి ఇటు వస్తే బై అవుతుంది. సో ఇంతవరకు తీసేసేయండి, ఇక్కడ బై 4 పెట్టండి. బై 4 పెట్టినప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఫర్దర్గా 4 1ల 15 అంటే 4 3ల 12, 12 అంటే 30, 4 5 20, 4 6 20, 4 7 28, 20 అంటే 5, 1375 ఉందండి. ఓకే, 1375 ఇంటూ 11 ఇక్కడ రాసిన చూడండి, 1375 ఇంటూ 11. సో దీన్ని ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 11 తోటి చేసినప్పుడు చూడండి, ఇంటూ 1గా 5 1ల 5, 1 7 7, 1 3 3, 1 1 1. సో మళ్ళీ 1 తోటే కాబట్టి సేమ్ యాజ్ యూజువల్గా పైన ఉన్న డిజిట్స్ వస్తాయి, 5 7 3 1. సో వీటన్నిటిని సమ్ చేసినప్పుడు 5కి 5 వస్తుంది, 7 3 10, 2 12, 7 3 10, 1 11, 3 2 5 1. సో ఫైనల్గా ఎంత వచ్చింది, 15125 వచ్చింది. 15125, ఆప్షన్ 2 అండి. ఓకే, 15125. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రఫ్ చేస్తున్నా చూడండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు అండి, డిన్నర్ సెట్ 15% తగ్గింపు తర్వాత 9,775 అమ్మబడింది, మార్కెట్ ధర ఎంత అన్నాడు. మనం ఎప్పుడైనా డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీదనే ఇస్తామండి. ఓకే, సో ఇప్పుడు 15% తగ్గింది అంటే మనం పర్సెంటేజ్ ఎప్పుడైనా 100కి తీసుకుంటాం. 100 నుంచి 15 తీసేస్తే ఎంత అండి, 85. అంటే 85% వాల్యూ అనేది 9,775కి ఈక్వల్. సో అప్పుడు 100% వాల్యూ ఎంత, ఇప్పుడు 100 అనేది మార్క్ అయితే దీని మీద డిస్కౌంట్ 15% ఇచ్చిండు అనుకో, నేను ఎక్స్ అనుకుంటున్నా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, అడ్డగుణకారం చేసినప్పుడు 85 ఇంటూ ఎక్స్ అవుతుంది, 9,775 అంటూ 100 అంటే 2 సున్నాలు వస్తాయి. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 977/85 అవుతుంది, 85 అవుతుంది.
ఇంతవరకు తీసుకోండి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇక్కడ 85x ఉన్నా కూడా ఎక్స్ అనేది ఇటు పోతే ఇంటూ అవుతుంది, ఇక్కడ ఒకటి ఉంది అనుకుంటే. సో చూడండి, దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేద్దాం. 85 కాబట్టి ఇది 9775 అండి. సో 5 తోటి చేసినప్పుడు 5 ఒకట్ల 35, 5 ఏళ్ళ 35. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 ఒకట్ల ఇక్కడ రాస్తున్నా చూడండి, 5 ఒకట్ల 47, 5 తొమ్మిదిల 45, 27, 5 ఐదులు 25, 25, 5 ఐదుల 25, 2 సున్నాలకి 2 సున్నాలు పెట్టుకున్నాం. ఓకే, 2 జీరోస్కి 2 జీరోస్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఎంత వచ్చింది మనకి? 17 వచ్చింది. పాయింట్స్లో లేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ 17 తోటి పోద్దని డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 17 తోటి కట్ చేస్తే 17 ఒకట్ల ఎంత ఉంటుంది? 25 ఉంటుంది. 17 రెండుల 30 సంథింగ్ పోతుంది, 17 రెండుల 34, అంతే కదా. సో రాదు మనకి. ఇక్కడ మనకు ఓన్లీ 25 ఉంది కాబట్టి మళ్ళీ ఒకట్లో తీసుకున్నాం అనుకోండి, 25 ఇట్ల నుంచి 17 తీసేస్తే 8 ఉంటుంది, 85. 85 అంటే మనకి 17 ఐదులు ఎంతండి? 85. 17 ఐదులు 85. ఓకే, 17 ఐదులు 85, 2 సున్నాలకి 2 సున్నాలు, అంతేనా? ఉంది ఆప్షన్ 11500, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఘన పరిమాణం సంథింగ్ లైక్ 3D డైమెన్షన్, పొడవు వెడల్పు ఇచ్చిండు, ఘన పరిమాణం ఇచ్చిండు, ఎత్తు ఎంత అన్నాడు. అంటే ఘన పరిమాణం అంటే ఏంటిదంటే వాల్యూమ్ అండి. ఘన పరిమాణం వాల్యూమ్ అంటే ఏంటిదంటే ఏరియా అంటేనేమో లెంత్ ఇంటూ విడ్త్. ఓకే, ఘన పరిమాణం అంటే ఇంకోటి యాడ్ అవుతుంది, ఐదర్ హైట్ అన్న థిక్నెస్ అన్న యాడ్ అవుతుంది. సో ఇదంతా వాల్యూ ఎంత అంటుండు? 5278 అంటుండు, 5278 అంటుండు. సో 5278లో కూడా పొడవు ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు. వెడల్పు ఎంత ఇచ్చిండు? 7 ఇచ్చిండు. హెచ్ ఎంత అన్నాడు? హైట్ ఎంత అని అడిగిండు. సో వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఇంటూ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 52, 18. సో కట్ చేస్తున్నాడు చూడండి, 2 తోటి కట్ చేసినప్పుడు 2 రెండుల 4, 2 ఆరుల, 2 మూడుల, 2 9 కట్ అయిపోయింది కంప్లీట్గా. నెక్స్ట్ 7 తోటి కట్ చేస్తున్నప్పుడు చూడండి, 7 మూడుల 21, 53. 53 అంటే 7 ఏళ్ళ 49. 49 అంటే 49 ఉంటుంది, మళ్ళీ 7 ఏళ్ళ 49. 377 అండి, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5,000ను 2 సంవత్సరాల పాటు 6% వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టారు. ఈ 2 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ మరియు సరళ వడ్డీ మధ్య తేడా ఎంత? డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగింది. సో మనం ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎందుకంటే ఈజీ కాబట్టి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? డైరెక్ట్ P ఇంటూ T ఇంటూ R/100. ఇక్కడ రాసిన చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PT/R/100. ఇక్కడ మనకి డైరెక్ట్ ఇంట్రెస్టే వస్తుంది. ఓకే, P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు. ఓకే, T అంటే టైం. నెక్స్ట్ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చూడండి, అసలు 5,000. ఓకే, 5, 3 సున్నాలు, 1, 2, 3 ఇంటూ టైం ఎంత అండి? 2 years, 2 ఇంటూ 6 పర్సెంటేజ్ కాబట్టి 6/100. సో ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్టే వస్తుందండి. సో ఇక్కడ ఈ 2 జీరోస్కి ఇక్కడ 2 జీరోస్ కట్ అయిపోయినప్పుడు 5 రెండులు ఎంత అండి? 10 అంటే 50 రెండుల 100. 100 ఇంటూ 6, 600. 600 అనేది సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చేసిందండి మనకి. నెక్స్ట్ తను ఏమడిగిండు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడిగిండు. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకు మొత్తం వస్తుంది, అసలు మొత్తం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది? P ఇంటూ 1+R/100 హోల్ పవర్ n. n అంటే ఎంత? 2. డైరెక్ట్ రాసేస్తున్నా, 2. R అంటే ఎంత? 2. R అంటే ఎంత? 6 అండి. 6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6. అసలు అంటే ఎంత? 5,000. అక్కడ రాసేసిన వాల్యూస్ చూడండి. సో ఇక్కడ చూడండి 1.06 ఇచ్చిండు వాల్యూ. 1.06 అంటే 6/100 ఉందండి. ఇక్కడ రాసిన చూడండి, 6/100 ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఎన్ని జీరోస్ అయితే కింద ఉంటాయో అన్ని వాల్యూస్ అనేవి పాయింట్ తర్వాత వెళ్ళిపోతాయి అనమాట. 2 జీరోస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇంకో జీరో పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటాం. ఓకే, సో ఫైనల్గా ఈ వాల్యూ అనేది ఎంత అయిపోతుందంటే 1.06 అయిపోతుంది. 1.06 హోల్ స్క్వేర్ 2 years కాబట్టి. సో ఎంత అవుతుంది ఆ వాల్యూ? 1.1236 అవుతుంది ఇంటూ 5,000. అర్థమైందా? 5 ఇంటూ
సారీ 5000 ఇంటూ ఫైనల్ ఎంత వాల్యూ 1.1236. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసి చూడండి. డైరెక్ట్ నేను 5 తోటి చేస్తున్నా. 5 తోటి చేస్తున్నప్పుడు 5 ఆర్లు ఎంత అండి? 5 తోటి మల్టిప్లై చేసినప్పుడు 5 ఆర్లు 30, 0 3, 5 మూల 15, 3 18, 1 ఉంటుంది. 5 2 10, 1 11, 5 1 5, 1 6, 5 1 5. ఓకే. సో ఎన్నిటి తర్వాత పాయింట్? 1 2 3 4 ఇటు తర్వాత పాయింట్, 1 2 3 4 ఇటు తర్వాత పాయింట్. ఓకే, పాయింట్ ఈ 3 జీరోస్కి 3 పాయింట్స్ ఇటు సైడ్ వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, సో ఎంత వచ్చింది ఫైనల్గా? ఈ పాయింట్ తర్వాత 0 అనేది నెగ్లెక్టెడ్ అనమాట, రైట్ సైడ్ ఉంటుంది. సో ఫైనల్గా ఎంత వచ్చింది? 5618 వచ్చింది. 5618లో అసలు ఎంత? 5000 తీసేసి ఎంత? 618. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 600. ఇక్కడ 618 వచ్చింది. డిఫరెన్స్ అడిగింది, తేడా ఎంత? 18 రూపాయలు. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వ్యాసార్థం 2 సెంటీమీటర్లు, పొడవు 98 మీటర్లు ఉన్న తీగ పరిమాణం ఎంత? పరిమాణం అంటే వాల్యూమ్. ఆల్రెడీ ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం. వాల్యూమ్ అనేది 3 డైమెన్షన్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఏరియా అంటేనేమో πr² రాసుకుంటాం. రేడియస్ ఇచ్చినప్పుడు ఏరియా అంటే πr² రాసుకుంటాం. వాల్యూమ్ అడిగింది కాబట్టి ఇంకోటి వేసుకోవాలి కాబట్టి πr² h ఆర్ ఎల్ ఏదైనా ఓకే. ఎట్లాగో మల్టిప్లికేషన్ కాబట్టి ఎల్ వేసుకుంటాం రిప్రజెంటేషన్. πr² h ఆర్ πrl కూడా రాకూడదు. πrl అనేది సర్కంఫరెన్షియల్ ఏరియా అవుతుంది. సో ఓవరాల్గా ఇది ఏరియా, దీనికి ఇంకో ఎల్ యాడ్ చేస్తే వాల్యూమ్ అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకుందాం. ఓకే, పై అంటే ఎంత అండి? 22/7, 22/7. నెక్స్ట్ ఆర్ అంటే ఎంత? రేడియస్ 2 × 2. వ్యాసార్థం అంటే రేడియస్ కదా, 2 × 2. నెక్స్ట్ ఇంటూ ఎల్ అంటే ఎంత? 98. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 7 తోటి 7 1 28 ఉంటుంది. 7 3 21, 7 4 28, 14. ఇంతవరకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 2 4. సో 22 × 4 చేసినప్పుడు 4 2 8, 4 2 8, 88 × 14. ఓకే, 88 × 14. ఒక చిన్న స్మాల్ కరెక్షన్, ఇది మీటర్లు అండి. ఓకే, మీటర్లు ఇదంతా సెంటీమీటర్లు అడిగింది కాబట్టి ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 కాబట్టి ఇక్కడ ఒక 100 స్క్వేర్లు ఉంచుకున్నాం, పక్కన పెట్టుకున్నాం 1 ఇంటూ. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం చూడండి 88 × 14 చేసినప్పుడు 4 8 3 8 4 32, 3 2, 8 4 32, 32 3 35. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఒక 8 8 1 8 8. సో వీటిని సమ్ చేసినప్పుడు చూడండి 2కు 2, 5 8 అంటే 5 5 10 13. ఓకే, నెక్స్ట్ 8 3 ఎంత అండి? 8 4 12. సో ఫైనల్ ఎంత వచ్చింది? 123200 వచ్చింది. అంతే కదా, ఇక్కడ రాస్తుంది చూడండి 123200. సో ఇది వ్యాసార్థం కాదండి, వ్యాసం. ఇది డయామీటర్. ఓకే, డయామీటర్ = 2 అంటే మనకి ఎంత రావాలండి? రేడియస్ అనేది ఎంత రావాలి? 1. ఓకే, 1 రావాలి. మనం ఇక్కడ 2 × 2 4 తీసుకున్నాం. ఈ 4 ప్లేస్లో ఏం రావాలి? 1 × 1 రావాలి. సో దీన్ని 4 తోటి డివిజబుల్ చేద్దాం, ఎందుకంటే మనం 4 ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మల్టిపుల్లో 4 డివిజబుల్ చేస్తే అయిపోతుంది. సో ఫైనల్గా ఎంత వస్తుంది? 4 3 12, 4 5 20, 4 6 24, 4 8 32, 2 సున్నాలకు 2 సున్నాలు. ఇక్కడ 4 డిజిట్స్ ఒకేసారి పోయినాయి కాబట్టి మధ్యలో ఒక 0 పెట్టుకోవాలి. సో ఎంత వచ్చింది ఫైనల్గా? 308800. ఆప్షన్ 1. ఇవన్నీ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అండి, ఎగ్జామ్లో ఇట్లా రావు. డైరెక్ట్ వ్యాసం అని మెన్షన్ చేస్తాం. ఓకే, 8 సంఖ్యలు మొత్తం 912 అయితే సగటు ఎంత? సగటుకు ఫార్ములా ఏంటిది అంటే అండి, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. రాశుల మొత్తం ఎంత అండి? 912. ఇది రాశుల మొత్తం బై రాశుల సంఖ్య ఎంత అండి? 8. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 8 1. ఓకే, ఇంకెంత ఉంటుంది? 11 ఉంటుంది. 11 అంటే 8 1, 11 అంటే 32 ఉంటుంది. 8 3 20, 8 4 32, 114 వస్తుంది. ఆప్షన్ 3.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఒక సంబంధిత మొత్తం సంవత్సరానికి 8% చక్రవడ్డీతో 2 ఏళ్లకు 10580 పెరిగింది. ఆ ప్రారంభ మొత్తం ఎంత? చూడండి, నేను ఫార్ములా చెప్తా, మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఆప్షన్ కూడా ఇస్తా, క్రాస్ చెక్ చేయండి, రైట్ ఓ రాంగో ఆన్సర్ కామెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సమ్ అనేది ఎక్స్ అనుకుంటున్నాండి. ఎక్స్ ఇంటూ ఫార్ములా ఏంటండి, పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ ఎన్. 1+ ఆర్ అంటే ఎంత అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100. 8/100 2 ఏళ్ళు కాబట్టి 8/100 హోల్ స్క్వేర్. ఇంతవరకు ఏంది, అసలు మొత్తం వడ్డీ కలిపి ఎంత అయిందంటుండు, = 10580 అంటుండు. 10580. ఓకే, 10580. సో దీన్ని మనం ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4 రెండ్ల ఇది ఎంత వస్తుందండి, 4 రెండ్ల 20, 4 5ల. సో అప్పుడు ఎల్సిఎం 25 అవుతుందండి. 25 2 27. సో ఫైనల్గా ఏమవుతుంది, బై 27 ఇంటూ 27 ఇంటూ 27. ఈ 25 అనేది మల్టిపుల్ ఇట్ అవుతుంది కాబట్టి 25 ఇంటూ 25. ఓకే, 25 ఇంటూ 25. సో క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఆన్సర్ ఆప్షన్ 1 వస్తుంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ యువర్ ఆప్షన్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, 3, 5, 7తో భాగించగా ప్రతిసారి 5 మిగిలిచ్చే అత్యల్ప సంఖ్య ఏమిటి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3, 5, 7 వీటి యొక్క ఎల్సిఎం తీసుకోండి. 3కి, 5కి, 7కి ఇవి 3 ప్రైమ్ నెంబర్లే అండి. ఓకే, ఇవి 3 ప్రైమ్ నెంబర్లు అయినప్పుడు డైరెక్ట్ ఎల్సిఎం అనేది డైరెక్ట్ మల్టిపుల్ అవుతుంది. 5 3 15, 15 ఇంటూ 7. 5 3 15, 15 ఏళ్ళు 105 అండి. 105 అనేది ఎగ్జాక్ట్ డివిజబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, 5 మిగిలాలన్నాడు. సో 5 మిగలాలంటే ఏం చేయాలి, +5 యాడ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు 110 అయింది, +5 యాడ్ చేస్తే. ఇప్పుడు ఈ 110ని మనం ఈ 3, 5, 7 తోటి డివిజబుల్ చేసినప్పుడు 5 అనేది రిమైండర్ రావాలి మనకి. సో 5 అనేది రిమైండర్ రావాలంటే ఇది ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయ్యేదానికి ఒక 5 కలుపుకుంటాం. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక వస్తువును మొదటి 20 పెంచి తర్వాత 10 తగ్గిస్తే మొత్తం శాతం మార్పు ఎంత? 2% ఇచ్చినప్పుడు కొన్న వేల అనేది కాన్స్టెంట్ అయినప్పుడు ఫార్ములా ఏందండి, ఇంతకుముందు కూడా మనం మార్చుకున్నాం, x + y. ఓకే, x + y ప్లస్ xy/100. x ఇంటూ y/100 ఇది మనకి ఫార్ములా. ఓకే, x + y ప్లస్ xy/100. సో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి, x అంటే పెంచిండి అన్నాడు కాబట్టి +20. ఓకే, y అంటే తగ్గించిండి అన్నాడు కాబట్టి -10. ఓకే, ప్లస్ పర్సంటేజ్ అంటే వాల్యూసే తీసుకోవాలండి, పర్సంటేజ్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకేందండి, 20 ఇంటూ -10/100. 20 ఇంటూ -10/100. సో ఇప్పుడు చూడండి, +20 -10 ఎంత అండి, +10. ఇంతవరకు అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఇంటూ అండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇది మైనస్ పెట్టుకుందాం. 20 ఇంటూ 10 ఎంత అండి, 200. ఓకే, 200/100. 2 zeros కి 2 zeros పోతే -2 ఇది, ఎందుకంటే +2 ఇంటూ 2 -2. 10 - 2 అంటే 8. ప్లస్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ అయింది, పెరుగుదల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రవీణ్ ఒక పనిని 8 గంటల్లో పూర్తి చేస్తాడు. ఋషి అదే పనిని 24 గంటల్లో పూర్తి చేస్తాడు. షాన్ సాయంతో వారు ఆ పనిని 3 గంటల్లో పూర్తి చేస్తే షాన్ ఒక్కరు ఆ పనిని ఎన్ని గంటల్లో పూర్తి చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అనేది 1 పార్ట్ చేయడానికి 8 hours పడుతుంది. ఓకే, ప్లస్ ఋషి అనేటోడికి 1 పార్ట్ చేయడానికి 24 hours పడుతుంది. 1/24 టైం అని పర్ టైం లెక్క తీసుకున్నాం, పర్ అవర్, పర్ డే లెక్క తీసుకుంటున్నాం. ప్లస్ షాన్ అనేవాడు కలిసిండు, వాడు ఎన్ని రోజుల్లో చేసాడని మనకు తెలియదు కాబట్టి x అనుకుంటున్నాం. = మొత్తం ముగ్గురు కలిస్తే 3 గంటలు, పర్ పార్ట్ 1/3. సో ఇప్పుడు చూడండి, దీనికి ఎల్సిఎం చేయండి. 8 ఎల్సిఎం చేసినప్పుడు 8 1 8 3 24. ఎల్సిఎం 24. ఇక్కడ 3 ఉంది కాబట్టి 8 ఉంది కాబట్టి 3 తోటి మల్టిప్లై చేయాలి. 3 1 4/24 ఎల్సిఎం. ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ ఉంది మైనస్ అవుతుంది, 4/24. ఓకే, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది,
3 ఒకటిలో 3, 3 ఏళ్ళు 21, 3 8 24. ఇక్కడ కూడా 24 అవుతుంది. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 8 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 24 ఉంది కాబట్టి 1 తోటి మల్టిప్లై చేయాలి. సో ఫైనల్గా ఇది ఎల్సిఎం సేమ్. 8 - 4 ఎంత? 4. 8 - 4 4. నెక్స్ట్ 8 మూల 24. సో ఇప్పుడు ఫైనల్గా ఇది ఎంత అయింది? 4 1 4 4 5 20 4 6 24. ఇదే వాల్యూ 1/x వాల్యూ. ఇప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు 1/6 అయినప్పుడు x ఈక్వల్ టు 6 అవుతుంది. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ ఎవాల్యుయేట్ అన్నాడు. ఫస్ట్ బ్రాకెట్లు ఉన్నది చేద్దాం. సో ఇన్నర్ బ్రాకెట్ అంటే ఇది. ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్లో డివిజబుల్ చేయాలి. 8/2. 8/2 అంటే ఎంత? 4. అది -4. ఓకే, 6 - 4 అంటే ఎంత? 2. సో ఇది ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఎంత అవుతుంది? ఈ వాల్యూ మొత్తం -2 అవుతుంది. -2 తర్వాత ఏముంది? డివైడెడ్ బై 2. -2 డివైడెడ్ బై 2. ఓకే, ఇది 48 డివైడెడ్ బై 2. 48 సారీ ఇక్కడ వరకు చూడండి. తర్వాత కూడా ఫస్ట్ చేయాల్సి మన డివిజబుల్ అనేది కాబట్టి ఈ 48 డివిజబుల్ 2 ఏమైతే 24. ఓకే, ఇది ఆల్రెడీ -2 డివైడెడ్ బై 2 అంటే -1 అవుతుంది. అంతే కదా. 2 డివైడెడ్ బై 2 అంటే -1. సో ఇది ఎంత అయింది? 23. ఇంతవరకు 23 అయింది. +23 బ్రాకెట్ అవతల మైనస్ ఉంది కాబట్టి -23. 36 నుంచి 23 తీసేస్తే ఎంత? 6 ఇట్ల నుంచి 3 పోతే 3, 3 ఇట్ల నుంచి 2 పోతే 1. ఇది మైనస్, ఎందుకంటే దీనికన్నా ముందు మైనస్ ఉంది కాబట్టి. సో 41 - 13. 41 - 13 అంటే చూడండి ఫైనల్గా ఎంత వస్తుందో. 10 అనుకుంటే 11 నుంచి 3 పోతే 8. ఓకే, 3 అనుకుంటే 3 - 1 అంటే 2, 28. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ బైక్ ప్రతి సెకండ్కు 7 మీటర్లు పోతుంది. దాని వేగం ఎంత? వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. సో ఇక్కడ దూరం ఎంత అండి? 7 మీటర్లు. కాలం ఎంత అండి? 1. సో ఇది మీటర్ పర్ సెకండ్. దీన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే మల్టీప్లైడ్ బై 18/5 తోటి చేయాలి. అంతే కదా, 18/5 తోటి చేయాలి. 18/5 తోటి చేసినప్పుడు చూడండి 5 ఒకట్ల దీన్ని కట్ చేద్దాం. 5 మూల 15 పాయింట్ 30 ఉంటే 5 6 30. 3.6 × 7 మల్టిప్లై చేస్తే చూడండి 7 6 42 అంటే 2 4. 7 మూల 21 21 4 25 252. ఒక దాని 3.6 కాబట్టి ఒక పాయింట్ ఇటు సైడ్ పెట్టుకోవాలి. 25.2. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 5 సంఖ్యలు మొత్తం 655, మొదటి సంఖ్య 75, మూడో సంఖ్య 116, మిగిలిన సంఖ్యల సగటు. సో ఇక్కడ చూడండి టోటల్గా సగటు అంటే ఏంటిదంటే రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య. టోటల్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సో ఇక్కడ రాష్ట్రాల మొత్తం ఇప్పుడు ఈ రెండు సంఖ్యల సగటు ఇచ్చింది కాబట్టి సగటు అంటే 75. ఈ రాష్ట్రాల మొత్తం మనకు తెలియదు. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని అంటే 2. ఈ రాష్ట్రాల మొత్తం ఎన్ని? రాష్ట్రాల మొత్తం అయితే 75. 2 ఎంత అండి? 150. ఇది 2 రాష్ట్రాల మొత్తం అండి. ఇది 2 రాష్ట్రాల మొత్తం. దానికి 116 కలపండి. 116 కలిపితే ఎంత వచ్చిందండి? 6 6 2 266. ఇది మొత్తం 3 రాష్ట్రాల మొత్తం. ఓకే, సో 655 నుంచి 266 తీసేయండి. 266 తీసేస్తే ఇది 10 అండి. ఓకే, అంటే 15 నుంచి 6 తీసేస్తే 9. ఓకే, 9 అంటే 14. 14 నుంచి 6 తీసేస్తే 8. ఓకే, 5 నుంచి 2 తీసేస్తే 3. 389 అనేది 2 అంకెల మొత్తం. మనకి సగటు అడిగింది కాబట్టి బై 2 చేయాలి. ఓకే, బై 2 చేసినప్పుడు 1 2 9 18 2 4 8.5. ఆప్షన్ 2. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ 62 లీటర్ల పెట్రోలు ఒక ఖాళీ ట్యాంకులో పోసిన తర్వాత అది 10% ఖాళీ ఉంది. పూర్తి తినడానికి ఎంత కావాలన్నాడు. సో 10% ఖాళీ ఉందంటే 90% నిండిపోయిందండి. 90%కి ఎన్ని లీటర్లు? 62 లీటర్లు పోస్తే 90% నిండిపోయింది. ఇంకా మొత్తం ఎంత అండి? పర్సెంటేజ్ మనం ఎప్పుడైనా 100% తీసుకున్నాం కాబట్టి 100% ఫుల్ కావడానికి x లీటర్లు అనుకుంటున్నాం.
అడ్డగుణకారం చేస్తే చూడండి 62 ఇంటూ 100 అంటే 62 2 సున్నాలు 90 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ 90 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంతే కదండి. 90 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటూ ఈక్వల్ అవుతుంది బై అయిపోతుంది. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. సో 9 ఉంది కాబట్టి 620/9. ఓకే, 9 5 35, సారీ 9 5 45, 9 6 54, 9 7 60. సో 9 6 54, 9 6 54 పోతే ఎంత అండి, 80 ఉంటుంది అంతే కదా. 80 అంటే నెక్స్ట్ 80 ఎంతలో పోతుందండి, 9 9 81 అంటే 8 ఉంటుంది. సో ఫైనల్గా 68 మీద ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 5 సంఖ్యల మొత్తం 655, 2 సంఖ్యల సగటు 76, మూడో సంఖ్య. సేమ్ క్వశ్చన్ వి డిడ్ 8/16. ఓకే, సో ఇది కూడా మీరు చేయండి, ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఏ మరియు బి మధ్య దూరం 1404. ఏ నుంచి బికి 69 కిలోమీటర్ల వేగంతో వెళ్తాడు మరియు తిరిగి 49 కిలోమీటర్ల వేగంతో వస్తాడు. సగటు వేగం ఎంత? చూడండి, సగటు వేగానికి మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంటుందండి. సగటు వేగం ఫార్ములా ఎప్పుడు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు, అంటే దూరం అనేది మారకుండా ఉన్నప్పుడు సగటు వేగం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఎక్స్ అంటే పోయేటప్పుడు దూరం, వై అంటే వచ్చేటప్పుడు దూరం. పోయేటప్పుడు ఎంత స్పీడ్తో పోయిందండి, 69, ఎక్స్ ప్లస్లో 69 పెట్టుకుంటున్నాం, ఇంటూ తర్వాత ఎంత స్పీడ్తో పోయిందండి, 49. ఓకే, ఈ రెండింటిని సమ్ చేసినాం అనుకోండి, 9 9 ఎంత అండి, 18, 6 4 10, 1 11, 118. 2 ఇంటూ 69 ఇంటూ 49 బై 118. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే 2 1 2 5 10 అండి, 18, 2 9. ఫైనల్గా ఎంత వచ్చింది, 69 ఇంటూ 49 బై 59 వచ్చింది. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, నేను వాల్యూస్ డైరెక్ట్ ఇస్తున్నా, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. 69 ఇంటూ 49 చేస్తే 3 3 81 వస్తుందండి. ఓకే, 3 3 81 బై 59. ఓకే, సో దీన్ని ఫర్దర్గా కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ అనేది మనకి ఎంత వస్తుందంటే 57.3, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మొదటి 113 జతల సంఖ్యల సగటు ఎంత అన్నాడు. జత సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్ అండి. మొదటి అంటే స్టార్టింగ్ 2 నుంచి 2 4 6 8 అండ్ సో అప్ టు ఎంత అండి, 113 వరకు. సో ఈవెన్ నెంబర్స్ మొదటి ఎన్ ఈవెన్ నెంబర్స్ సగటు అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే అండి n ప్లస్ 1 అవుతుంది. 113 ప్లస్ 1 ఎంత, 114. ఓకే, దీన్ని ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి, రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య చేయాలంటే నేను ప్రీవియస్ వీడియోలో స్టార్టింగ్ వీడియోలో చేశాను క్లియర్గా, మీరు దాన్ని ఫాలో అయిపోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 2 బ్యాంకులు ఏ మరియు బి వరుసగా 3.5 ఇంటూ 6% వడ్డీ ఇస్తుంటే అతుల్ 4,20,000 రుణం తీసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత 2 బ్యాంకులు చెల్లించిన సరళ వడ్డీ మధ్య వ్యత్యాసం. సరళ వడ్డీ అనడండి, చక్రవడ్డీ అడగాలి. సో మనం సరళ వడ్డీ ఫార్ములా ఏంటంటే మనకి అసలు ఇంటూ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. సో ఇది సరళ వడ్డీ. ఇప్పుడు డైరెక్ట్ వ్యత్యాసం అన్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వ్యత్యాసం తీసుకునే సరిపోతుంది. ఎందుకు, అసలు కాన్స్టెంట్, టైం కాన్స్టెంట్. సో ఎంత తీసుకుంటావు, 4,20,000 కాబట్టి నేను 420 అనుకుంటున్నాను, 3 సున్నాలు తీసుకోవట్లేదు. ఇంటూ టైం ఎంత అన్నాడు, 3 సంవత్సరాలు కాబట్టి 3 వేసుకుంటున్నాం. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు అడిగింది ఏంటిది, తేడా వ్యత్యాసం అడిగింది. సో 3.5 మైనస్ 6 ఎంత అండి, 2.5, 2.5. ఓకే, 2.5 బై 100. 100 ఎందుకు, పర్సెంటేజ్. సో ఇక్కడ చూడండి, ఈ జీరోకి ఈ పాయింట్ కట్ అయిపోద్ది అంతే కదా. ఇక్కడ 10 అనుకుందామండి, 25, 2.5 ఇంటూ 10 ఎంత, 25. 25 మూల్యం ఎంత అండి, 70. 1 నిమిషం, 25 1ల 25 4ల. ఓకే, 4 2ల ఇక్కడ ఎంత అవుతుందండి, 2 2ల కదా, 2 2ల 2 1ల. ఫైనల్గా ఎంత వెలిగిందండి, 21 ఇంటూ
3 మిగిలింది. ఓకే, సో 21 ఇంటూ 3 మిగిలింది కాబట్టి 21 మూడు ఎంత అండి? 63. 63/2. 63/2 అంటే క్యాలిక్యులేట్ చేస్తే 2 మూల 2 ఒకట్ల 0.5. ఇది మనకు ఫైనల్గా మిగిలేదు. ఇక్కడ మనం 3 సున్నాలు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ 3 సున్నాలు పెట్టుకుంటే ఈ పాయింట్ పోగా 2 సున్నాలు మిగులుతాయి. అంటే ఫైనల్గా 31,500. 31,500 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ముకుంద్ ఒక దుకాణం నుండి 1130కి 52 పుస్తకాలు, మరొక దుకాణం నుండి 910కి 44 పుస్తకాలు కొన్నాడు. ఒక్కో పుస్తకానికి ఆయన చెల్లించిన సగటు ధర. మనం ఇది ఐ థింక్ 4th టైం అనుకుంటా సగటు గురించి మాట్లాడుకోవడం. సగటు ధర ఫార్ములా ఏంటంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో ఇక్కడ రాసుల మొత్తం ఏంటిది? 52 పుస్తకాలకి 1130 ఇచ్చిండు, 44 పుస్తకాలకు 910 ఇచ్చింది కాబట్టి ఈ 1130 910 అమౌంట్ మొత్తం సమ్ చేయండి. ఎంత వస్తుంది? 0కి 0 వస్తుంది. ఇక్కడ 1 ఉంది సెకండ్ డిజిట్, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 4 వస్తుంది. థర్డ్ డిజిట్ 9 ఉంది, థర్డ్ డిజిట్ 1 ఉంది కాబట్టి 10 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, ఇంకొకటి కాబట్టి 2 వస్తుంది. ఇది రాసుల మొత్తం. రాసుల సంఖ్య ఎంత? 44, 52. ఈ 44, 52 సమ్ చేస్తే 4, 2, 6, 5, 4, 9, 96. సో ఇప్పుడు చూడండి, 96 అంటే అప్రాక్సిమేట్గా 100. 100 రెండ్ల 200 కాబట్టి 96 రెండ్ల తీసుకున్నా కూడా మనకి ఎంత వస్తుంది? 96కి 100కి 4 తక్కువ కాబట్టి 8 తీసేయాలి. ఎంత వస్తుంది? 192 వస్తుంది. 192 అంటే 8, ఇది ఒక 4, 204 కాబట్టి 8, 4, 12 అంటే 120. 96, 120 అంటే 91 వస్తుంది. అంతే కదా. 120 అంటే 96 ఒకళ్ళని క్యాన్సిల్ అవుతుంది. సో 21 తోటి ఆప్షన్ ఆల్రెడీ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఒక రిటైలర్ 175కి ఎలక్ట్రిక్ వస్తువును కొన్నాడు. అతని అదపు ఖర్చులు 25 రూపాయలు. అతను దానిని 340కి అమ్మాడు. లాభ శాతం ఎంత? పర్సెంటేజ్ అడిగాడు. ఈ 175 ప్లస్ 25 ఎంత అండి? 200. ఎందుకంటే అది కూడా వాడబెట్టిన ఖర్చే కాబట్టి 200కు కొన్నాడు అనుకున్నాం ఖర్చుతో కలిపి. ఎంత కమ్మిండు? 340కి అమ్మిండు. లాభ శాతం అన్నాడు. ఎంత వచ్చిందంటే లాభం వాడికి 140 వచ్చింది. 140 బై కొన్న వేల ఎంత అండి? 200. ఆ రిపేర్ ఖర్చులు కూడా వేయాలండి. ఇంటూ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి 100. ఓకే, సో ఈ 2 zeros కి 2 zeros కట్ అయిపోతే 140 బై హాఫ్ అంటే 140 హాఫ్ ఎంత అంటే 70. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. త్రిభుజం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఓకే, దీని ఆల్ సైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, బి, ఇది సిఏ లేదా హెచ్ అనుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిలే తీసుకున్నాం. వాడు ఏం మెన్షన్ చేయలేదు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమైందంటే అండి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఇది ఫార్ములా. బేస్ అంటే ఇది. ఓకే, సో ఇక్కడ ఏమంటుండు? పరిధి రెట్టింపు అయింది అంటే ఇది 2 times అయింది, ఇది 2 times అయింది, ఇది 2 times అయింది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2b 2h. ఓకే, 2 into 2 4, 4 into హాఫ్ ఇంటూ bh అంటే అది మొదటి నుంచి ఉన్నాయి కదా. ఇది హాఫ్ ఇంటూ bh అంటే ఏంటిది? పాత ఏరియా. 4bh అంటే కొత్త ఏరియా. సో 4 times అయింది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఖ్యలో 5తో భాగించగలిగేది ఏదైనా. 5తో భాగించాలంటే యూనిట్ డిజిట్లు 0 లేదా 5 ఉన్నాయి. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ యూనిట్ డిజిట్లు 5 ఉంది కాబట్టి 5తో భాగించాలి. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 40 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి అమిత్కు వినయ్ కన్నా 2 గంటలు ఎక్కువ పడుతుంది. అమిత్ వేగాన్ని రెట్టింపు చేస్తే వినయ్ కన్నా 8 గంటలు తక్కువ పడుతుంది. అమిత్ యొక్క అసలు వేగం ఎంత? చూడండి, మనకు వేగం అంటే ఫార్ములా ఏందండి? దూరం బై కాలం. దూరం అంటే d బై t. ఓకే, ఇక్కడ దూరం అనేది సేమ్. ఓకే, సేమ్ డిస్టెన్స్ ఎంత? 40. ఓకే, దీని పక్కన పెట్టండి. సో ఫస్ట్ v1 స్పీడ్ తోటి పోయిండు అమిత్ అనేటోడు. ఎంత టైం పట్టింది? పట్టాల్సిన టైం కన్నా 2 గంటలు ఎక్కువ పట్టింది. అంటే టైం ఎక్కువ పట్టింది కాబట్టి యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎంత స్పీడ్ తోటి పోయిండు? v2 స్పీడ్ తోటి పోయిండు. 2 times. వేగాన్ని రెట్టింపు కాబట్టి 2v1.
V2 కాదు, V2 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ స్పీడ్ తోటి పోయినప్పుడు సేమ్ డిస్టెన్స్ ఎంత 40 ఏంటిది అది కిలోమీటర్లని ఎంత టైంలో పోయిండు, పట్టాల్సి తక్కువ టైం పట్టింది, ఎంత 8 గంటలు తక్కువ పట్టింది కాబట్టి T-8. ఇది ఫైనల్ ఫార్ములా. సో దీన్ని ఫర్దర్గా మనం సింప్లిఫై చేసినప్పుడు చూడండి ఏమొస్తుందంటే, సో ఇక్కడ V1 ఇక్కడ V1 ఉందండి, ఓకే, ఇక్కడ 40 ఉంది. సో నేను V1 ఈజ్ ఈక్వల్ టు ఈ 2V అనేది ఒకసారి చూడండి, ఈ 2కి ఈ 20 కట్ అయిపోయింది, ఓకే. సో ఇక్కడ V1 ఉంది, ఇక్కడ V1 ఉంది కాబట్టి ఇవి రెండు V1 ఈక్వల్ టు, అంటే రెండు ఈక్వేషన్లు రిప్రజెంటింగ్ సేమ్ వాల్యూ కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయండి, ఓకే. 20 ఇది ఎంత T-8. సో చూడండి 21 22 ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నాయి, ప్లస్ లేదు, అన్ని యూనిట్ డిజిట్లు కాబట్టి క్యాన్సిల్ అవుతాయి డైరెక్ట్. 21 22 అయినప్పుడు అడ్డగుణకారం చేసుకున్నాం అనుకోండి, T-8 × 2 ఎంత అవుతుందండి, T-8 × 2 అంటే 2T - 8 2 16, ఓకే, ఈజ్ ఈక్వల్ టు T+2. సో ఈ +2 ప్లస్ T అనేది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే మైనస్ అవుతుంది, అంటే 2T - T ఎంత T, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఈ -16 అనేది ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే ప్లస్ అవుతుంది, 16 + 2 ఎంత 18. సో T అంటే ఎంత అండి వాల్యూ 18 వచ్చింది. సో అతని యొక్క అసలు వేగం అంటే ఫస్ట్ వేగం ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫస్ట్ వేగం దూరం ఎంత అండి 40, ఓకే, 40/18 + 2 ఎంత 20, 40/20 అంటే ఎంత 20, ఓకే. నెక్స్ట్ అంతే కదండి 21 22. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ అండి.